రమ్య గారు, చదువుకున్న పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ అల్లరి సౌండ్ ఎలా అయితే ఉంటుందో ఇక్కడ మదర్ బీపీ టెన్షన్ కూడా అంతే ఉంటుంది. ఎస్పెషల్లీ చదువు దగ్గరికి వచ్చే వరకు భద్రకాళి లాగా అయిపోతూ ఉంటారు అమ్మలు. సో ఆ కోపంని కంట్రోల్ చేసుకుంటూ పిల్లలకి మంచిగా చెప్పాలి అని అంటే కనుక ఏ విధమైన టెక్నిక్స్ యూజ్ చేయాలి అని అంటారు? అంటే ఇక్కడ నేను టెక్నిక్స్ అని అన్నది చాలా పెద్ద పదం, కానీ అసలు అంత కామ్గా పిల్లలకి చెప్పాలి, వాళ్ళని మోటివేట్ చేయాలి, చదువు వైపు ఇంట్రెస్ట్ తెప్పియాలి అంటే కనుక తల్లిగా ఏం చేయాలి అని అంటారు? ఫస్ట్ మీ పేరెంటింగ్ని ఇంకొకళ్ళ పేరెంటింగ్ స్టైల్తో కంపేర్ చేసుకోకండి. ఓకే, పేరెంట్స్కి కూడా అదే కంపారిజన్ అనేది. ఎందుకు అంటే ఇప్పుడు స్కూల్లో ఒకళ్ళు ఫస్ట్ వస్తారు, ఒకళ్ళు లాస్ట్ వస్తారు. వాళ్ళ పేరెంట్స్ ఇట్లా చేస్తున్నారు కాబట్టి వాడు చదువుతున్నాడు, మా వాడు ఏమీ చదవట్లేదు, మనల్ని మనం కంపేర్ చేసుకుంటాం. రెండవది మార్క్స్ గురించి ఆలోచించొద్దు. ఇది చాలాసార్లు ఇప్పుడు మన ఏజ్ అప్పుడు మన పేరెంట్స్ ఎందుకు మార్క్స్ గురించి చూశారు అంటే వాళ్ళకి అంతకు మించి అవేర్నెస్ లేదు. వాళ్ళు ఏంటంటే మార్క్సే వీళ్ళని లైఫ్లో ముందుకు తీసుకెళ్తుంది. ఎందుకంటే వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్ ఉండకపోవచ్చు, ఎడ్యుకేషన్ అంటే ఇది అని తెలియకపోవచ్చు దానివల్ల. బట్ మనం అందరం ఇప్పుడు చదువుకున్నాం, బీటెక్లు చేసాము, బీడీస్ చేసాము, డిగ్రీలు చదివాము, అంతా బాగుంది. ఇప్పుడు మనకి తెలుసు మార్క్స్ పనికిరావు, ఎడ్యుకేషన్ అనేది నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఎంత నాలెడ్జ్ లోపలికి వెళ్తుంది, ప్రాక్టికల్గా వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు అనేది మనకు తెలుసు. సో కాబట్టి మార్క్స్ కూడా నెగ్లిజిబుల్గా మనము కంప్లీట్గా అవాయిడ్ చేయాలని కాదు, బేసిక్ మరీ ఫెయిల్ అవ్వకుండా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారా లేదా, మార్క్స్ కంటే ముందు వాళ్ళకి నాలెడ్జ్ వెళ్తుందా లేదా. వాడు ఇప్పుడు ఏ రాశాడు, ఏ అనే దానికి ఎందుకు సౌండ్ వస్తుంది, ఏ అనే సౌండ్ ఎందుకు అంటున్నాము, ఈ అనే సౌండ్ ఏకి ఎందుకు రావట్లేదు, క్వశ్చనింగ్ అనేది పిల్లలకు వస్తుంది. ఓకే. సో ఇప్పుడు స్కూల్లో టీచర్స్ కూడా దానికి తగ్గట్టు కొన్ని స్కూల్స్ బాగా చెప్తున్నారు. మనము చూసుకుంటే వెంటనే జాయిన్ చేసుకోవటం ఇలా ఏం లేకుండా, కానీ ఫస్ట్ పేరెంట్స్ చదవటానికి కూర్చున్నప్పుడు ముఖ్యంగా మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే మీరే రోల్ మోడల్. వాళ్ళకి ఇంట్రెస్ట్ రావట్లేదు, చదవట్లేదు, ఫస్ట్ వాళ్ళకి చెప్పండి చదవటం వల్ల ఏంటి ఉపయోగం. నువ్వేదో మార్క్స్ తెచ్చుకోవాలని కాదు, నువ్వేదో చేయాలని కాదు, నువ్వు రేపు ఏం సాధించాలన్నా ఇది బేసిక్. ఓకే, ఇది నీకు బేసిక్. ఇప్పుడు నువ్వు ఏదైనా రేపు నువ్వు పైలట్ అవ్వాలనో పిల్లల్ని అడిగితే చెప్తారు కదా, నేను ఏమవ్వాలను, పైలట్ అవ్వాలంటారు, ఇంజనీరింగ్ అంటారు, బిజినెస్ మ్యాన్ అంటారు. మరి అవన్నీ సాధించాలంటే ఏబిసిడీలు నేర్చుకోవాలి, అక్షరాలు నేర్చుకోవాలి, వర్డ్స్ నేర్చుకోవాలి. సో ఇవి బేసిక్స్. నువ్వు ఇవి ఫౌండేషన్ ప్రాపర్గా ఉందనుకో, నువ్వు ఆటోమేటిక్గా ఏం సాధించాలనుకున్నా సాధించగలుగుతావు. 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకోండి. అబ్దుల్ కలాం, ఇంకా మనకు చాలామంది ఉన్నారు. సో అలా మంచి ఎగ్జాంపుల్స్ తీసుకొని వీళ్ళు ఇలా చదువుకున్నారు, ఇలా చేశారని చెప్పడం ఒక పద్ధతి. రెండోది, వాళ్ళు పుస్తకాలు తెరిచినప్పుడు మీరు టీవీయో హోంవర్క్ కూర్చోబెట్టి లేదా మీరు వేరే ఏదో చూడొద్దు. హోంవర్క్ చేస్తున్నారంటే మీరు అక్కడే ఉండండి, చదువుతున్నారంటే వాళ్ళకు ఒక బుక్ ఇవ్వండి, మీరు ఒక బుక్ పట్టుకొని కూర్చోండి. ఏమైంది ఇప్పుడు? మనం ఎప్పుడో వదిలేసిన నాలెడ్జ్ వదిలేయటం ఎందుకు? మంచి పుస్తకం ఒకటి తీసుకొని కూర్చుంటే వాళ్ళు చదవటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అమ్మ చదువుతుంది, ఇప్పటికీ చేస్తుంది. సో ఖచ్చితంగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేయాలి. ఇలాంటివి ఫాలో అయినప్పుడు పిల్లల్లో కూడా ఆటోమేటిక్గా చదువు అంటే భయం కాదు, చదువు అనేది ఇట్స్ ఇంపార్టెంట్ థింగ్, ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ అనేది మనం క్రియేట్ చేస్తాం. రైట్. అవును. సో ఆ స్టడీ అవర్ అనగానే ఇంట్లో పిల్లలు ప్యానిక్ మోడ్లోకి వెళ్ళిపోతుంటారు. అమ్మ ఇప్పుడు అమ్మ అరిచేస్తుంది, నాన్న అరిచేస్తాడు, నాకు రాకపోతే ఎలా అన్న దీంట్లో భయపడుతూ ఉంటారు. చదువుకోవాలంటేనే ఎంతో ఇబ్బంది పడుతూ. ఒకప్పుడు మా బాబు హోంవర్క్ చేయాలి అంటే నేను కూడా నాన్న హోంవర్క్ చేయని చాలా చెప్పేదాన్ని. నేను వర్క్ చేసుకుంటూ లేదా నేను కూర్చుని చదివినా కూడా వాడికి ఇంట్రెస్ట్ వచ్చేది కాదు. సో నేను ఇంకేం చేశానంటే, సరే నాన్న నీకు ఇష్టం లేదు, నేను టీచర్స్తో మాట్లాడతానని చెప్పి టీచర్స్తో వాడి ముందే వాడు హోంవర్క్ చేయట్లేదు, మీరు ఉండి చేయించగలరా, ఎందుకంటే ఇంట్లో నేను ఎంత రోల్ మోడలింగ్ చేసినా మాకు మీ హెల్ప్ కూడా కావాలి అని పేరెంట్ టీచర్కి వెళ్ళినప్పుడు చెప్పినప్పుడు, ఓకే మ్యామ్ మేము హోంవర్క్ ఇక్కడ చేయిస్తాం, మీరు అసలు నాకు హోంవర్క్ చేయించకపోయినా పర్లేదు, వాళ్ళ స్కూల్లో చెప్పింది ఏంటంటే కానీ క్లాసెస్కి రెగ్యులర్గా పంపించండి, వాడు ఇంప్రూవ్ అవుతాడు అని చెప్పారు. సర్టెన్ మంత్స్ తర్వాత వాడు మిగతా పిల్లలందరూ హోంవర్క్ చేయటం స్కూల్లో గమనించి, అమ్మ నేను హోంవర్క్ చేస్తా ఈరోజు నుంచి, వాళ్ళకి తెలుసుకుంటారు, ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను కూర్చోబెట్టి కొట్టి తిట్టి చేశాను అనుకోండి, అదొక ప్యానిక్ క్రియేట్ అవుతుంది, వాడికి ఇంట్రెస్ట్ రాదు. కానీ ఇవాళ అమ్మ మా ఫ్రెండ్ గార్టుకు చేసేసాడు, నేను ఫస్ట్కి చేసేయాలి, ఈ హోంవర్క్ ఏదైతే ఇచ్చారో ఆ మొత్తం యాక్టివిటీ షీట్స్ కంప్లీట్ చేసే వెళ్ళాలి నేను, వాడికి ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది అంటే దాని మీద భయం కాకుండా ప్యానిక్ కాకుండా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం. రైట్. సో ఫస్ట్ అది పేరెంట్స్ దగ్గర నుంచే వస్తుంది. రైట్. థ్యాంక్ యూ అండి.